మత్తయి సువార్త 15వ అధ్యాయము 23వ వచనము. అందుకాయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, ఈ సిలువ ధ్యాన దినములలో ఈ 2వ ఆదివారంలోనికి మమ్మల్ని మీరు నడిపించి ఉన్నారు. రక్షక, నీకు స్తుతులు చెల్లిస్తూ చదవబడిన లేఖనము ద్వారా నాతో మాట్లాడమని, నీ బిడ్డలను మీరు బలపరచుమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున వేడుచున్నాము తండ్రి. దైవ సాన్నిధ్యమునకై తెంచిన దేవునందు ప్రియులారా, దేవనామమున కృపా సమాధానములు మెల్లరకు కలుగును గాక. దేవుని కూర్చోండి. దేవుని వాక్యము ఈ దినము మనం ధ్యానించే అంశం ఏమిటనగా దేవుని మౌనము. ఏమిటి చెప్పండి? దేవుని మౌనము. ఈ చరిత్రలో కూడా ఈ మాటే కనబడతా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఇజ్రాయేలు దేశం నుండి ఉత్తరాన ఉన్నటువంటి తూరు సీదోను ప్రాంతములకు ఆయన వెళ్ళారు. ఆయన వెళ్ళి మరి తనను గూర్చిన జాడ వార్త ఎవరికీ తెలియకుండా చూడండి అని చెప్పి ఆయన అన్నారు. కానీ ఆయన మరుగై ఉండలేకపోయారు. ఆ ప్రాంతము నుండి ఒక కనాను స్త్రీ వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారిని అడుగుతుంది. ఏమనగా, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. ప్రియమైన వారలారా, కనాను స్త్రీ అనగా అన్యులు, ఇశ్రాయేలీయులు అనగా దేవుని వారు, దేవుని బిడ్డలు. మిగిలిన వాళ్ళందరూ ఎవరట? అన్యులు. మనమెవరు? మనం కూడా చెప్పండి, మనం కూడా అన్యులమే. రక్షణ పొందిన తర్వాత ఏమయ్యాం? దేవుని బిడ్డలమయ్యాం. మనం కూడా ఎవరు? అన్యులము. కేవలము ఇశ్రాయేలీయులు 12 గోత్రముల వారికి ఏం పేరు అంటే దేవుని పిల్లలు, దేవుని జనాంగము, ఏర్పాటు జనాంగం అని పేరు. ఇక మిగిలిన అన్ని దేశాలు ఎవరు చెప్పండి? దేవునికి చెందని వారు, అన్యులు, అన్య ప్రజలు, అన్య జనులు. ఆ పైనే ప్రక్కనే ఉన్నటువంటి, మరి ప్రక్కనే జూపాడు ఉందా? వాళ్ళు ఎవరంటే వాళ్ళు ఏరే ఊరు అంటారా? వేలంగూరు అంటారా? వాళ్ళు 24 గంటలు వేలంగూరు కనబడతారు. ఏమ్మా మాట్లాడట్లేదు కదండి. ప్రతి దానికి వేలంగా వస్తారు. కానీ చెప్పేటప్పుడు ఏమంటారు? వాళ్ళు మా ఊరులు కదంటారు కదా. పక్కనే ఎంత దూరం. అలాగే ఇశ్రాయేలు దేశానికి పైన ఉంది తూరు సీదోనుల ప్రాంతం. ఏ ప్రాంతం అంటే అన్య జనులు, దేవుని వారు కారు, దేవుని ప్రజలు కారు. అటువంటి ప్రాంతానికి యేసు ప్రభు వారు వెళ్ళాలి. ఎందుకు వెళ్ళారు? ఎందుకు వెళ్ళాలి? దేవుని చర్యలట చాలా మర్మంగా ఉంటాయి. ఎలా ఉంటాయి? మర్మంగా ఉంటాయి. ఆ మర్మములను మనము శోధించాలట. ఏం చేయాలి? తెలుసుకోవాలి. మరి ఆ సంగతులను మరుగు చేయుట దేవునికి ఘనత, దేవునికి ఘనతట. మర్మములను శోధించుట. గనుక ప్రియులారా, లేఖనంలో ఒక్కసారి మన సామెతల గ్రంథం 25వ అధ్యాయం మనం చూస్తే అక్కడ ఈ మాటలు మనకు దొరుకుతాయి. సామెతల గ్రంథం 25లో సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. విన్నారా?
యేసుక్రీస్తు వారు ఈ ప్రాంతానికి వచ్చారు. అప్పటికే ఆయన యొక్క కీర్తి అన్ని ప్రాంతములకు విస్తరించింది. ఆయన ఘనత అందరికీ వెల్లడైపోయింది. ఆయన మాట చేతను మరి అనేక అద్భుతములు చేస్తున్నటువంటి కార్యాలు కనుక ఆయన మరుగై ఉండలేకపోయాడు. మొత్తం మీద వార్త బయటికి వెళ్ళిపోయింది కదమ్మా. చూడండి, ఆడవాళ్ళకి చక్కని మాట చెప్పమ్మా, ఎవ్వరికి చెప్పంటే చెప్పకు, ఎవ్వరికి చెప్పొద్దండి. ఏమంటారు? నీ మీదొట్టు ఎవ్వరికి చెప్పనంటారు. అంటారమ్మా? అంటారనరా కదా? ఎవరికైనా చెప్తారా? క్షేమకు కూడా తెలియదు, తెలుసుదా? మాట చెప్పి నీకు తెలియదు కానీ దేశం అంతా తెలిసిపోద్ది. అలాగే యేసయ్య వార్త మొత్తం మీద ఎలాగో ఈ స్త్రీకి అందింది. అక్కరలో ఉన్న ఆమె పరిగెత్తుకుని వచ్చి యేసయ్యను వేడుకుంటుంది. ఏమంటుంది? దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము. నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. ఇంతగా ఆమె అడుగుతుంది. మరి యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారో తెలుసా? అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. ఒక్క మాట అయినను చెప్పలేదట. దాని అర్థం ఏమిటి? దేవుని మౌనానికి అర్థం ఏమిటి? ఏమ్మా, మౌనం అంగీకారం అంటారు. అని అంగీకారమా? మౌనం అంగీకారం అంటారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఆమె అడుగుతుంది, ఆయన ఏం మాట్లాడట్లేదు. అందులో 2 మాటలు ఉన్నాయండి. ఏంటట? 2 మాటలు ఉన్నాయి. అవి ఏంటో తేలాలి. ఏంటంటే మౌనములో ఆయన అవునని చెప్తున్నాడా, చేయనని చెప్తున్నారా? చెప్పాలి. ఏమ్మా, ఏమని చెప్తున్నారు? ఆ మౌనములో 2 మాటలు ఉన్నాయి. ఉన్నాయా? చెప్పండి. ఇస్తానంటలేదు, ఇస్తానంటలేదు. 2 ఉన్నాయి. మౌనం, నీ నోట్లోని మాట వస్తే ఎదుటి వారికి రూఢవుతుంది. ఏమిటి? ఇస్తారు, ఇవ్వరు, చేస్తారు, చెయ్యరు. కానీ ఇక్కడ దేవుని మౌనము, దాని అర్థాన్ని మనం పట్టాలట. ఈమె ఇంత అడుగుతుంది కానీ యేసు ఏం మాట్లాడట్లేదు. దేవుని మౌనము. దేవుని స్తోత్రం. ప్రియులారా, దేవుని మౌనం అండి చాలా గొప్పదండి. ఏంటట? ఏంటమ్మా? దేవుని మౌనము చాలా గొప్పది, చాలా ఉన్నతమైనది. ఆ మౌన భాషలో ఉన్నటువంటి అర్థాన్ని ప్రియులారా మనం తెలుసుకున్నప్పుడు మనం చాలా సంతోషిస్తాం. ప్రక్కనే ఉన్నటువంటి శిష్యులైన వారికి మాత్రం కష్టమైపోతుంది. కష్టమైపోయి ఏమంటున్నారంటే శిష్యులు, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. ప్రియమైన వాళ్ళారా, ఆ కనాను స్త్రీ ఏమో గాని మనమైతే మాత్రం ఏం చేస్తాం చెప్పండి? వెంటనే ఇంటికి వెళ్ళిపోతాం కదా? వెళ్ళిపోతామా? వెళ్ళిపోతాం. ఇంకొంచెం అయితే ఏంటంటే ఆయన నోట్లోంచి మాట వస్తే చాలు వెళ్ళిపోదామని చూస్తాం. ఏమన్నాడు అంత వెళ్ళిపోవడమే. ఎవరైనా ఇస్తామంటారేటమ్మా? చెప్పండి. ఎవరైనా ఏంటి అడిగిన వెంటనే ఇచ్చేస్తాను రా అంటామా? అనరు. ఇవ్వనన్నా కూడా కనిపెట్టుకుని ఉండాలి. అది మనుషుడు కోరుతున్నాడు. కానీ ఇక్కడ దేవుడు ప్రియులారా మౌనంగా ఉంటే ఈ శిష్యులు అంటున్నారు, ఈమెను పంపే. ఏమని? ఏదో చెప్పి పంపే. ఇస్తానని ఇచ్చేయి, లేకపోతే ఎవరని చెప్పానా పంపే. దేవుని ఉద్దేశం అది కాదు. ప్రియమైన వారులారా, గనుక ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు
ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. చూడండి, దేవుని మాటలు చూడండి, చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఇది ఏంటండి దేవుడు ఇలా మాట్లాడుతున్నారు అన్నట్టు ఉంటుంది. ఎవరి దగ్గర పంపడ్డారట ఆయన? ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే పంపబడ్డాను. ప్రియులారా, ఇక్కడ ప్రభువు నశించిన గొర్రెల యొద్దకే, మీకోసం నేను రాలేదు, మీ దగ్గర రాలేదు అంటున్నాడు. అయితే ఆ మాట మనలాగా మాట్లాడలేదు, మన ఊరోళ్ళలాగా అనలేదు. కానీ ఏమంటుంది? అయినను నాకు సహాయము చేయమని ప్రియులారా ప్రభువుని అడిగాను. అయినా నాకు సాయం చేయను, అయినా నువ్వు మా కోసం రాకపోయినా అని ఆమె అడుగుతుంటే యేసయ్య ఏమంటున్నాడో తెలుసా? దేవుని మాటల్లోని మర్మాన్నట మనం పట్టుకోవాలట. ఏం పట్టుకోవాలమ్మా? ఏం పట్టుకోవాలి? ఆ మాటల్లో ఉన్నటువంటి ఆ కార్యాన్ని మనం పట్టుకోవాలని దేవుడు చూస్తాడు. ఆ జ్ఞానవంతురాలు టక్మని పట్టుకుంది. ఏమన్నారో తెలుసా యేసయ్య? అమ్మా, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయడం యుక్తం కాదమ్మా, కరెక్ట్ కాదమ్మా అన్నారు. అందులోనే అవకాశం ఉంది అక్కడ. మనము అంత జ్ఞానాన్ని ప్రదర్శించాలి, అంత చనువును ప్రదర్శించాలి, అంతగా దేవుణ్ణి మనము సంపాదించుకోవాలని దేవుడు కోరుతున్నాడు. వెంటనే పట్టుకుందా? చెప్పాలి. ఏముంది? కొంతమందికి స్ట్రైక్ అవుతుంది కానీ నోట్లోంచి రాదు, బయటికి. నోట్లోంచి రాకపోతే అవ్వదు, కుదరదు. వెలుగుతుంది, కొంత లైట్ వెలుగుతుంది, డిమ్ లైట్ ఏదో లైట్ మొత్తం మీద వెలుగుతుంది, కానీ నోట్లోంచి మాట బయట రాదు. టక్మని వెంటనే ఉంటుంది, నిజమే ప్రభువా, పిల్లల రొట్టె కుక్క పిల్లలకి ఎయ్యరు గాని పిల్లలు తింటుండగా బల్ల మీద నుండి పడు ముక్కలు కుక్క పిల్లలు తింటున్నాయి కదా అని. వాళ్ళు తిన్నా వాళ్ళతో పాటు సమానంగా వీళ్ళకి కూడా అందుతుంది కదా అన్నట్లుగా ఆమె అన్నప్పుడు వెంటనే యేసయ్య అంటున్నాడు. ఇంతకీ ఇన్ని మాటలు ఎందుకు, ఇంత డిస్కషన్ ఎందుకో తెలుసా? దేవుని ప్రణాళిక, దేవుని మౌనం ఎందుకో తెలుసా? ఇంతకాలము ఇశ్రాయేలులకు మేలు చేసిన ప్రభువు అన్యులకు కూడా ఏం చేయాలా? మేలు చేయాలి. అది ఎందరికో తెలుసా? ఒక్కరికి కాదు. మా అంకుల్ గారు ఒక ఆయన ఉన్నాడు. ఆయన మరి మాట్లాడుతూ, వాళ్ళ పాస్టర్ గారి గురించి మాట్లాడుతూ ఏమన్నాడు ఒకనాడు? మా పాస్టర్ గారు ఎలాంటివారంటే, ఆయనకి దాహం వేస్తుంటే, దాహం వేసినప్పుడు ఏం తాగాలి? మంచినీళ్ళు, కూల్ డ్రింకు ఏమండి ఏదంటే తాగుతాం. ఆయనకి దాహం వేసిందంటే అర్థం ఏంటట? అందరికీ దాహం వేస్తుందని అర్థం. దేవుని స్తోత్రం. విన్నారా? మరి ఆయన ఒక్కడో గబగబా ఒక కూల్ డ్రింక్ తెచ్చుకుని తాగేసి కాము ఉండడు, అందరికీ పురమాయిస్తాడు. విన్నారండి? ఒక్కల దాహము ఎంతమందిని గుర్తు చేస్తుంది? అందరి దాహాన్ని గుర్తు చేస్తుంది. ఒక మనిషిలాగా ఆలోచిస్తే మరి దేవుడు ఎలా ఆలోచిస్తారు? ఏమి ఒక్కరికి కాదు, ఎందరికి చేయాలి? అన్యజనులు అందరికీ నేను దొరకాలి. దేవుని స్తోత్రం. ఆయన ఒక్కరికి కాదు, అందరికీ దొరుకుతాడు. ఎవరు ఆయనను సంపాదించుకోవడానికి ఆశపడతారో అందరికీ ఆయన దొరికే దేవుడు. అందుకే ఆయన మౌనంగా ఉండి ఆమెను ముందుకు తీసుకొచ్చాడు. ఆమె కూడా నేను ఇశ్రాయేలురాలిని కాదు, నేను దేవుని బిడ్డను కాదు, ఈయన ఎంత మాట్లాడట్లేదు, ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆమె వెనకడుగు వేసి వెళ్ళిపోలేదు. వెళ్ళిందా? వెళ్ళలేదు. దేవుని బిడ్డ కాకపోయినను దేవుని సహాయమును కోరుకుంటూ ముందుకొచ్చింది కనుకని ఆమెను ప్రభు మెచ్చుకున్నాడమ్మా, నీ విశ్వాసము గొప్పది. కనుక ప్రియులారా, దేవుని మౌనములో ఉన్న విశాలతను చూస్తే కేవలము ఇశ్రాయేలులకు మాత్రం కాదు, అన్యజనులందరికీ నేను అందాలి. అన్యజనులందరికీ నేను అందాలి, వారు నన్ను అందుకోవాలి, సంపాదించుకోవాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. లేఖనాలలో మనం చూస్తాము, నోవాహు కాలములో దేవుడు వాడను కట్టమన్నప్పుడు
ఏమా దేవుని దీర్ఘశాంతమట కనిపెడుతూ వచ్చిందండి. మీకు ఎంత దీర్ఘశాంతమో చూసుకోండి. దేవుని దీర్ఘశాంతము కనిపెట్టుచుండినప్పుడు నోవాహు గారు వాడకడ్డం మొదలు పెట్టారు. దేవుడట 120 సంవత్సరాలు కనిపెట్టాడట అండి. ఎన్ని సంవత్సరాలమ్మా? 120 సంవత్సరాలు. నోవాహు గారు వాడ కడుతూ ఉండగా దేవుడట అలా ఎదురు చూస్తా వచ్చాడు. నోవాహు గారు వాడ కట్టడానికి వాడ ఎన్ని సంవత్సరాలు కట్టేస్తారు ఏంటండి? ఎంత పెద్దదైతేను 120 సంవత్సరాలు కడతారా? చెప్పాలి. 120 సంవత్సరాలు వాడ కట్టడం కాదు, ఆ వాడకు కావలసిన కలప చితిసారకపు మ్రాణును సిద్ధం చేయడానికే 100 సంవత్సరాలు పట్టింది. మ్రాణును కొయ్యాలంటే అనేక సంవత్సరాలు ఎదిగినదైతే ఏం చేస్తుందట? సేవ తీరుతుంది కదండి, బలంగా ఉంటుంది, పాడైపోదు. కనుక సుమారు 100 సంవత్సరాలు ఆ చెట్లు పెంచడానికే సరిపోయింది నోవాహు గారికి. ఆ తరువాతి కాలంలో అంటే దేవుడు ఎంత కాలం ఎదురు చూశాడో. దేవుని దీర్ఘశాంతం యొక్క ఉద్దేశం ఏంటంటే అనేకులు రక్షింపబడాలి. ఈ 120 సంవత్సరాలు కూడా నోవాహు గారు సువార్త ప్రకటించారండి. సువార్త ప్రకటించారు. ఈ మైదానములు ఈ చెట్లు ఎందుకు పెంచుతున్నాడు ఈ ముసలోడు అని చెప్పి ఎంత మాటలో ఎన్ని మాటలో, కానీ కుటుంబం అంతా కూడా ఆ మొక్కలు ఎదిగేదాకా నీళ్ళు ఎప్పుడు దాకా పోయాలి కదండి, ఎదిగేదాకా. ఇప్పుడు ఈ సండే స్కూల్ పిల్లల మొక్కలు అంటూ వీళ్ళకి నీళ్లు పోస్తున్నామా? వీళ్ళు ఎదిగిన తర్వాత ఏం చేస్తారు? అయ్యో, వీళ్ళు ఎదిగిన తర్వాత శుభ్రంగా రోడ్లాడ తిరుగుతారు, అంతేనా? ఏమండి, మొక్కలు ఎదిగిన తర్వాత చూడండి, మన కుర్రోళ్ళు చూడండి, అంత అయిపోయిన తర్వాత పరిగెత్తుకొస్తున్నాడు ఒకడు. నిన్నటిదాకానే పరీక్షలు, నిన్నదాకా ఏంటండి పరీక్షలు, ఇంకా కుర్రోళ్ళు ఎదిగిన తరువాత మొక్కలు వాటంతటవి నీళ్లు పీల్చుకుని వాటంతటవి ఇంకా ఎదిగి బలమైన చెట్లు అవ్వాలి, ఇంకా ఎదిగి బలమైన చెట్లు అవ్వాలి. కానీ మొక్కలు ఏం చేస్తున్నాయంటే ఎదిగిన తర్వాత రోడ్డు అట్టుతున్నాయి, ఎదిగిన తర్వాత రోడ్ల మీదే తప్ప మందిరాల్లో సేవలో ఉండట్లేదు. ఇంకా ముదిరిపోయిన చెట్లేదు, మొత్తానికి కనబడతలేదు. ఇక్కడ ఉన్నాయా? కనబడుతున్నాయండి. ఇంకా అవి కనబడతలేదు. అంటే ఏం చేయాలంట? ముదిరిపోయిన చెట్లు ఏం చేయాలి? వాడగడ్డానికి కోసేయాలి. వాడగడ్డానికి వాడాలి కదా, మాట్లాడట్లేదు. ఏమండి, వాడగడ్డానికి ఉపయోగపడతాయి కదా ముదిరిపోయే బాగా, ముదిరిపోయి బాగా కోసేసి ఏమండి బత్తల్లాగా చెక్కేస్తే. ప్రియమైన వాళ్ళని బాగా గమనించండి, 120 సంవత్సరాలు దేవుడు ఆ చెట్లు పెరుగుతూ ఉండగా, ఆ చెట్లు ఎదుగుతూ ఉండగా, బలపడుతూ ఉండగా, బలమైన వృక్షాలు అవుతూ ఉండగా, ఏమంటే 300 మూరల పొడుగు. ఎంత పొడుగండి? 300 మూరల పొడుగు. ఏక కాండం వేయాలి, ఏక చెట్లు వేయాలి, అంతేగాని మధ్యలో మొక్కలు జాయింట్లు అంత బలంగా ఉండవు. అంత పొడవు చెట్లు కావాలి, అంత తిన్నని మ్రాణులు కావాలి. అందుకే సుమారు 100 సంవత్సరాల పైనే వాటిని పెంచి వాటిని కోసి ఆ డిజైనింగ్ కూడా చెప్పారు. కిందంతా కూడా వరుసగా మరి వరుసగా ఆ కింద భాగం అంతా కూడా పొడవైనటువంటి చెట్లు వేసి వాటిని అంతటిని ఏకం చేసి పీఠం తయారు చేశారు. దానిపైన మిగిలిన కట్టడం అంతా కట్టుకుంటూ వచ్చారు. కింద అడుగు భాగం పీలర ఏక ముక్కలు చెట్లు మ్రాణులు వేసేశారు వరుస, ఇక్కడి నుంచి అక్కడ దాకా మ్రాణులు. మరి 10 పడ్డాయో 8 పడ్డాయో మొత్తం మీద అవతల ఆ చివరి నుంచి చివరి దాకా మ్రాణులు వేసి వాటిని బంధించి వాటిని ఏకం చేసి సిద్ధపరిచినటువంటి వాడు. కనుక దేవుని దీర్ఘశాంతము ఎంత గొప్పదండి. అనేకులు రక్షింపబడాలి, 100 ఏండ్లైనా పర్వాలేదు. 120 సంవత్సరాల వరకు దేవుడు చూశాడు. ప్రియులరా,
120 సంవత్సరాలకి ఆ చివరి సంవత్సరాలలో నోవాహు గారు ఏం కట్టారమ్మా? ఓడగట్టారు. ఓడగడతా ఉంటే ఎన్నో హేళన మాటలు. మా తాత నోవాహు ఓడగడుతున్నాడు. ఎక్కడ కడుతున్నాడో తెలుసా? ఎక్కడ కడుతున్నాడు? అందరూ ఓడెక్కడ కడతారు ఏమండి? సముద్రం ఒడ్డుని కడతారు. మా తాత అంతా వెరైటీ. ఎక్కడ కడుతున్నాడు? అడవిలో కడుతున్నాడు. ఎక్కడ? అడవిలో కడుతున్నాడు, మైదానంలో కడుతున్నాడు. మరి ఎలా చేస్తాడో తెలియదు. ఆ ఓడ మాత్రం సముద్రంలోకి. ఎన్నో మాటలు, అల్లరి మాటలు, పాటలు ఆనాడు నోవాహు తాత మీద, నోవాహు ఓడ మీద కడతా వచ్చారు, పాడతా వచ్చారు. కానీ సమయం అయింది. ఒకనాడు దేవుడు ప్రియులరా జంతుజాలమును, పక్షులు, పశువులు, పురుగులు, ప్రాణులన్నిటినీ పిలిచాడు. అవన్నీ వచ్చి లోపల ప్రవేశించేశాయి. ఏమండి? ఒక్కొక్క మరి 3 అరలు. ఎన్ని అంతస్తులట? 3 అంతస్తులు. ఒక్కొక్క అంతస్తు 10 అడుగులు ఎత్తు. అంటే మాత్రం ఇంత ఎత్తు. మనం కూర్చున్న గాడి నుంచి ఇంత ఎత్తు. పైకి మన సూర్య టాప్కి ఒక అడుగుకి ఎందుకు ఉంటుందేమో ఇంత ఎత్తు అరలు. అన్నీ వచ్చి లోపల చేరిపోయాయి. నోవాహు గారు చూస్తున్నాడు, ఇవి వస్తారేమో ఇవన్నీ వచ్చేస్తున్నాయి కదా. వెనకాల మనుషులు వస్తారని చూస్తుంటే మనుషుల్లా కనబడుతున్నారు. కానీ వచ్చే వెలుగుబంట్లు వస్తున్నాయి. ఏమవుతున్నాయి? ఎలుగుబంట్లు వస్తున్నాయి. రకరకాల జంతువులు వస్తున్నాయి. కానీ ప్రియమైన వారులారా, మనుషులు ఎవ్వరూ కనబడతా లేదు. నోవాహుకి ఎంత వేదనో, నోవాహు కంటే ఎదురు చూస్తున్న దేవునికి ఇంకెంత వేదనో. కానీ దేవుడు ఏం చేశాడు? నోవాహు, నీవు నీ కుటుంబము లోనికి వెళ్ళండి అని చెప్పారు. వెళ్ళారు. వెళ్ళిన వెంటనే దేవుడు తలిపేసేసాడు. దేవుని మౌనము చాలా గొప్పది. అనేకుల రక్షణ కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు తప్ప ప్రియులారా ఎవరు నశించుట ఆయనకి ఇష్టం కాదు. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేశాడు. ఎలాంటి వాగ్దానం అండి? ఆకాశ నక్షత్రాలుగా నీ సంతానం చేస్తానన్నాడు. ఏమండి? గొప్ప ఐశ్వర్యవంతునిగా రాజులే అసూయపడేటంత ఐశ్వర్యంతో నింపాడు. అంత అభివృద్ధి చేశాడు. అంత అభివృద్ధి చేసినటువంటి దేవుడు. కానీ దేవుని మౌనం. దేవుడు ఎందుకు ఇలా మౌనంగా ఉన్నాడు? అన్ని ఇచ్చావు నాయన, కానీ నాకు పిల్లోడిని ఇవ్వలేదంటే దేవుడు అన్నాడు బయటికి తీసుకొచ్చి నీ లెక్క పెట్టి ఆకాశ నక్షత్రాలు అన్నాడు. అమ్మో నేను లెక్క పెట్టలేను, నీ సంతానం అలా ఉంటుందంటే నమ్మాడు. నమ్మి బాబినమ్మా నీ సంతానం ఎలా ఉంటుందో, నీ ప్రజలు ఎలా వృద్ధి అవుతారో అన్నీ దేవుడు చెప్పాడు. తమది కాని దేశంలో 400 సంవత్సరాలు ఉంటారు. ఆ దేశానికి తీర్పు తీర్చి నేను నీ ప్రజలను తీసుకొస్తాను, వారి కనాన దేశాన్ని స్వతంత్రించుకుంటారు అని మొత్తం చరిత్ర అంతా దేవుడు చెప్పినా ఏమండి శారమ్మ ఏం చేసింది? ఏమండి నాకు దేవుడు పిల్లలు లేకుండా చేశాడు. ఎవరు లేకుండా చేశాడు? పిల్లలు లేకుండా చేశాడు. ఇదిగో గనుక ఈ హాగరుతో వెళ్ళు, నాకు పిల్లలు కావాలి. దేవుని దీర్ఘశాంతాన్ని ప్రియులారా వీరేమాత్రము ఏం చేయలేదు, లక్ష్య పెట్టినటువంటి వారుగా ప్రియులారా కనబడతా ఉన్నారు. ఆదికాండం 16వ అధ్యాయంలో చూస్తాం. ఆదికాండం 16వ అధ్యాయంలో శారమ్మ అంటుంది, ఈ నా దాసీతో వెళ్ళి నాకు పిల్లోని కనమంది. దేవుడు అప్పటి నుండి ప్రియులారా 15 సంవత్సరాలు అబ్రహాముతో మాట్లాడడం మానేశాడు. హాగరు అబ్రహామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రహాము 86 ఏండ్ల వాడు. 86 సంవత్సరాలు. 85లో మరి హాగరునిచ్చింది శారమ్మ. కుర్రాడు పుట్టాడు 86వ సంవత్సరం. అప్పటి నుండి చూడండి 17వ అధ్యాయం 1వ వచనం, అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు, ఎప్పుడటమ్మా 99 అంటే 86 అంటే అది 4, ఇది 9 ఎంత 13. 13 సంవత్సరాలు దేవుడు మౌనమైపోయాడు. దేవుని యొక్క ప్రణాళికను వీరేం చేశారమ్మా?
చేసినటువంటి పని. అందుకే ఈ కుమ్మరం ఇంకా అలా కుమ్మరం అలాగే ఉంది. ఉందా? ఎవరి మధ్య కుమ్మరం చెప్పండి? ఇది ఇద్దరు అన్నదమ్ముల మధ్య కుమ్మరం. హాగరుకు పుట్టిన సంతానము షారాకు పుట్టిన సంతానం ఇస్మాయేలీయులు. ఈ మహమ్మదీయులు అందరూ. యూదులేమో ఇస్సాకు సంతానం, యాకోబు నుండి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఏళ్ళకి తరాలు తరబడి ఏంటి? వైరం. దేవుని యొక్క ప్రణాళికను మీరు ఏం చేశారంటే ఎలాగో తారుమారు సమస్యలతో నింపేశారండి. అయినా దేవుడట ఎంత దీర్ఘశాంతుడో. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మాత్రం నన్ను బాగానే కరుణించేస్తున్నాడు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. ఎందుకు కరుణిస్తాడో చెప్తున్నారు చూడండి. యెషయా గ్రంథము 48వ అధ్యాయము, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 8వ వచనం, 8లో 3వ లైన్. నీవు అపనమ్మకస్తుడవై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని, మన కథ ఎప్పటి నుంచి చెప్తున్నారమ్మా? పుట్టినప్పటి నుండి మన తిరుగుబాటు వారమేనంట. వాని అనిపించుకొంటివని నాకు తెలియను, నేను నిన్ను నిర్మూలము చేయకుండానట్లు. ఎవరిని బట్టట? నా నామమును బట్టి నా కోపము మానుకొనుచున్నాను. విన్నారా? అబ్రహామును పిలిచిన వాడెవరు? యెహోవా దేవుడు. పిలిచి ఏమన్నాడు? సంతానం ఇస్తానన్నాడు. ఇచ్చాడా? ఇవ్వలేదు. ఆయన ఏం చేశాడు? అబద్ధం చెప్పాడు. వాగ్దానం నెరవేర్చాడా? నెరవేర్చలేదు. అవునా? ప్రియమైన వారలారా, కనుక దేవుని నామమునకు ఏమొస్తుంది? అపవాదు వస్తుంది. కనుక దేవుడు ఏం చేస్తున్నాడట? తన నామమును బట్టి. ఇప్పుడు మనల్నే పట్టుకుని ఒక్కడు కొట్టడం కొని దేవుడు చూసారా? దేవుడు నమ్ముకున్నోళ్ళు అంటారా అందరూను? మనం చేసింది ఎవడు కనబడదు, కానీ దేవుడు కొట్టింది మాత్రం, చెప్పనమ్మా, దేవుడు కొట్టింది మాత్రం కనబడుతుంది. దేవుడు కొట్టింది మాత్రం కనబడుతుంది. ప్రియమైన వాళ్ళు ఇట్టే అనేస్తారు. అంజులు అనేస్తారమ్మా, ఇట్టే అనేస్తారు. దేవుడు నమ్ముకున్నారు, దేవుడు కూడా కాపాడలేదు, దేవుడు కూడా కాపాడలేదు అంటారు. కనుక దేవుడట నా కీర్తి నిమిత్తము నీ విషయంలో నన్ను బిగబట్టుకొనుచున్నాను. ఏం చేస్తున్నాడట? బిగబట్టుకుంటున్నాడట. కోపాన్ని దిగమింగుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. దేవుని నామానికి అవమానం రానివ్వకుండా చూసుకోవాలి. ఘనత రచ్చలా చూసుకోవాలి తప్ప అవమానం రానివ్వకూడదు, హేళన రానివ్వకూడదు, మాట రానివ్వకూడదు, మాట రానివ్వకూడదు. ఎంతసేపు హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటే దేవునికి ఘనత వస్తుందండి? మరి హాస్పిటల్ చుట్టూ తిరిగే వాళ్ళు ఎవరు? మీరే కదా. ఏమంటే ఎంతసేపు అప్పులకు తిరుగుతున్నాం అనుకోండి, దేవుని నామానికి ఘనత వస్తుందా? చెప్పండమ్మా. అప్పులు తిరుగుతున్న ఘనత వస్తుందా? రాదు. కనుక దేవుని నామమున ఘనత వచ్చేలా చూడాలా. ప్రియమైన వాళ్ళరా, అవమానమును రానివ్వకూడదు. ఇక్కడ ఈ తల్లి ఏం చేసింది? బంగారు తల్లి ఏం చేసిందమ్మా? ఇప్పుడు ఒక తల్లి పోయి ఇద్దరు తల్లులు అయ్యారు, ఇద్దరు తల్లులు పోయి ఇద్దరు కొడుకులు వచ్చారు, ఇద్దరు కొడుకులు పోయి రెండు కుటుంబాలు పోయి 2 దేశాలు, 13 దేశాలు, 13 దేశాలు వెరసెస్ ఒక్కో దేశం తనువు చేస్తున్నారు. దేవుడు తన నామమును బట్టేట మరల ఎక్కడికి వచ్చాడు? అబ్రహాము దగ్గరకు వచ్చి మరల ఏమంటున్నాడు తెలుసా? నిందారహితుడు వయుండు. ఏమైందంటున్నాడు? నిందారహితుడు వయుండు. ఏమండి 17వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాముతో ఆదికాండంలో. నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నిందారహితుడవై ఉండుము. ప్రియులారా, అని మాటలన్నీ చెప్పి మీదిటికి ఈ కాలమున నీ ఒడిలో
కుమారుడుంటాడు. ప్రియులారా గమనించండి, అక్కడ నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నేను అత్యధికముగా అభివృద్ధి పొందించు. కనుకనే దేవుడు తన మౌనమును వీడి ఇప్పుడు వచ్చి అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. కనుకనే దేవుడు శారాని జ్ఞాపకం చేసుకుని మీదిటికి ఏమిచ్చాడమ్మా? కుమారుణ్ణి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని మౌనములో ఉన్నటువంటి ఈ అర్థాన్ని మనం గమనించండి. ఒక యవ్వనస్తుని దేవుడు మహారాజును చేశాడు. మహారాజును చేశాడు. ఎన్నిక లేని ఆ వ్యక్తిని మహారాజును చేస్తే దేవుని మాట పెడచెవిని పెట్టడం మొదలు పెట్టాడు రాజైన సౌలు. ఈ రోజున మన బిడ్డలు కూడా, మన యవ్వనస్తులు కూడా ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మిమ్మల్ని ఎంతగా దీవించాడో, ఏ స్థాయిలోకి తీసుకొచ్చాడో, నువ్వు దేవుని మాట వినే బిడ్డగా ఉన్నావా? నేను దేవుని మాట విన్నా వినకపోయినా నాకేంటి అనుకునే స్థాయి మీది. నిజమే, యవ్వనస్తుడు కూడా 40 సంవత్సరాలు వినలేదండి. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు వినలేదు. హ్యాపీగా బతికాడు, బాగానే బతికాడు. ఎన్ని అన్యాయాలు చేసిన, ఎన్ని అక్రమాలు చేసిన, ప్రియులారా దేవుని మాట పెడచెవిని పెట్టడం మొదలెట్టినప్పటి నుండి దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడడం మానివేశాడు. ఎవడు మాట్లాడకపోతే మనకైనా బాధ, మనకైనా కష్టమా, లోటా, ఇబ్బందా? చెప్పాలి. బ్రతకలేమా? ఏమండి, బ్రతకలేమా? ప్రియులారా ఈ రోజున యవ్వనస్తులు ఈ మాటలు గుర్తించండి. ఈ డైలాగులన్నీ మీవే అనుకుంటున్నాను. ఏమండి, ఈ డైలాగులన్నీ మీవే, మీ దగ్గర నుంచి వచ్చేవే. దేవుడు లేకపోతే నేను బతకలేనా? ఏమండి, ప్రియులారా బతికాడు, 40 సంవత్సరాలు బతికేశాడు. మరి ఇప్పుడు ఏందో ప్రియులారా, ఇప్పుడే యుద్ధం వచ్చింది, భయం వస్తుంది. ఏమైపోతాను భయం వస్తుంది. ప్రియులారా అభిషేకించిన ప్రవక్త మాట వినలేదు, ప్రవక్త చనిపోయాడు. ఇప్పుడట సూదిగత్తి దగ్గరికి వెళ్ళి ఆ ప్రవక్తను పిలమంటుంది. ఆ ప్రవక్త వచ్చాడు. వస్తే నన్ను ఎందుకు పిలిచావు అంటున్నాడు. ఇదిగో దేవుడు నన్ను ఎడబాసి నాతో ఏమీ మాట్లాడుటలేదు. నేను బహుశ్రమలో ఉన్నాను. దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమీ చెప్పట్లేదు. ప్రవక్త ఏమన్నాడో తెలుసా? దేవుడు నీకు పగవాడైతే నన్ను ఎందుకు పిలిచావు? నేనేమన్నా నీ మనిషినా? నేను దేవుని మనిషిని. ప్రియులారా కనుక రేపు ఈ టయానికి నువ్వు నీ కుమారులు నాతో ఉంటారన్నాడండి. ఏంటమ్మా? రేపు ఈ టయానికి నీవు నీ కుమారులు నాతో ఉంటారు, కింద పాతాళములో నాతో ఉంటారు. రండి రేపు కలుసుకుందాం. ప్రియులారా గమనించండి, దేవుని దీర్ఘశాంతం. దేవుడు ఏం మాట్లాడట్లేదులే, నేను ఎలా వెళ్ళినా ఏం పర్వాలేదు, అంతా బాగానే ఉంది, అంతా బాగా సాగుతుంది అని యవనస్తులు తమ జీవితాలను ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు ఉన్నారు. ప్రియులారా వద్దు, దేవుడు మాట్లాడట్లేదు, మౌనము అని అనుకోవద్దు. దేవుడు ఓరకున్నాడు అని అంటే ఎంత భయపడాలి, ఎంత భయపడాలి, ఎంత భయపడాలి. లేఖనం ఏం చెప్తుందో తెలుసా? నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. దేవుని వాక్యం నిన్ను గద్దిస్తుందా? దేవుడు నేను ఇంకా ప్రేమిస్తున్నాడని అర్థం. దేవుడు నిన్ను కొడుతున్నాడా? నీకేదైనా ఆటంకం, కష్టం, ఇబ్బంది వస్తుందా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని అర్థం. దేవుడు నిన్ను గద్దించడం మానేసి నిన్ను శిక్షించడం మానేశాడు అని అంటే నిన్ను విడిచిపెట్టేశాడని అర్థం. ప్రియులారా నిన్ను విడిచిపెట్టేశాడని అర్థం. గమనించుకోండి. మేము కూడా సేవకులమైన మేము చాలా మందిని గద్దిస్తామండి, ఖండిస్తాం, బుద్ధి చెప్తాం. చెప్పి ఏం చేస్తాం? కొంతకాలానికి ఊరుకుంటాం. అంటే ఊరుకోవడం అంటే అర్థం ఏంటి? అతని పట్ల ఆశను విడిచిపెట్టుకుంటాం. ఇంక వీడు దొరకడు, వీడు ఇంక పాడైపోయినట్టే, వీడు పోయినట్టే, వీడికి మారడు అని అతని పట్ల ఆశను విడిచిపెట్టుకుంటున్నాం. దేవుడు కూడా అంతే.
చూస్తాడు, భక్తిలోకి వస్తాడు, వాక్యాన్ని వింటాడు, దేవునికి లోబడతాడు, ప్రార్థిస్తాడు, ప్రభు పక్షమై ఉంటాడు, నా పక్షమై ఉంటాడు, దేవుడు కనిపెడతా ఉంటాడు. కానీ ప్రియులారా, మనమేం చేస్తుంటామంటే నక్క వినయం. ఏమనియమంట? నక్క వినయం చూపిస్తూ అలాగూ జారిపోతారు. ఇది మన కళ్ళు ఎదుటే జరుగుతుంటది. ఇంకా ఇలాంటిదట, ఇది ఎలాంటిదంటే జిగట గల దొంగ ఊబట. లేస్తాను అనుకుంటామట. ఈ కాలు తీస్తే ఈ కాలు కిందకి దిగిపోతుంటది, ఈ కాలు తీస్తే ఈ కాలు దిగిపోతా ఉంటది. ప్రియులరా, నిలుక ఇవ్వని స్థితి. ప్రియులరా, గట్టు దొరుకుతుండగానే దాన్ని గట్టిగా పట్టుకొని నువ్వు బయటపడితే నువ్వు బ్రతుకుతావు దేవుళ్ళో. కానీ వస్తాను అంటూ ప్రియమైన వాళ్ళారా, కాలక్షేపం చేస్తూ దేవునికి దూరంగా, వాక్యానికి దూరంగా, ప్రార్థనకు దూరంగా, దైవ భయానికి దూరంగా జీవిస్తే ఒకనాడు పైకి లేవలేని స్థితిలో మునిగిపోతారండి. ఆ భక్తిహీన ఊబిలో మునిగిపోతారు. దావీదు భక్తుడు అందుకే చెప్తాడు, జిగట గల దొంగ ఊబి. ఏ ఊబట? ఏ ఊబమ్మ? ఊబి వేరు, ఇది దొంగ ఊబట. ఇది ఊబి కాదన్నట్టు కనబడుతుందట. అబ్బే, నువ్వు బానే ఉన్నావు, నీకేంటి? నువ్వు ఎలాగెళ్ళి మోకాళ్ళు వేసావంటే వెంటనే దేవుడు దొరికేస్తాడమ్మా. అయ్యో, మోకాళ్ళు వేసిన వెంటనే, కన్నీరు గార్చిన వెంటనే దేవుడు పరిగెత్తుకొచ్చేస్తాడు. మరి సౌలు దగ్గరికి ఎందుకు రాలేదంటారు? యవనస్తుడి దగ్గరికి ఎంత ఏడ్చాడు, నేలబడిపోయి లెగలేదే. ఏమండి, నేలపడిపోయి లెగలేదే. ఆ సోదిగెత్తే వచ్చి భోజనం వండి బ్రతిమలాడి లేపి కూర్చోబెట్టి భోజనం తినిపించారే. నువ్వు రేపు ఈ టయానికి నాతో పాటు ఉంటావని ముందు రోజు చెప్పేశాడు. ఇంక మరణాడు యుద్ధానికి ఏమి వెళ్తాడండి? మరణానికి యుద్ధానికి ఏమని వెళ్తాడు? కానీ యుద్ధానికి వెళ్ళాలి. ఎలా ఉంటుంది పరిస్థితి? యవ్వనస్తులు జీవితాలు ఇలాంటివి. దేవుని మౌనమును ప్రియులర్ ఇంట్లో వాళ్ళు నోరు మూయించేస్తాడు, అమ్మ నోరు మూయించేస్తాడు, నాన్న నోరు మూయించేస్తారు, మాట వినరు. ప్రియులరా, కనుక ప్రియమైన వారులారా, దయచేసి గమనించుకోవాలని కోరుతూ ముందుకెళ్దాము. దేవుని యొక్క మౌనము బైబిల్ గ్రంథంలోని 2 భాగాలు. మలాకీ వరకు పాత నిబంధన, చెప్పండి, మత్తయి నుండి క్రొత్త నిబంధన. ప్రియమైన వారులారా, ఆది కాండము నుండి మలాకీ వరకు మనం చూస్తే అనేక మంది ప్రవక్తలతో దేవుడు మాట్లాడుతూ అనేక విషయాలు చెబుతూ వచ్చాడు. ముఖ్యంగా ప్రియులారా, రక్షణ కార్యాన్ని గూర్చి, దేవుడు నరుడుగా ఈ లోకానికి రావడాన్ని గూర్చినటువంటి రక్షణ కార్యాన్ని గూర్చి ఎంతో చెబుతా వచ్చాడు. అందరూ ప్రవచించారు, అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. చివరికి మలాకీ వరకు కూడా ప్రవచనాలు ప్రవచిస్తూ ప్రియులారా, ఇక ఇప్పుడట దేవుడు మౌనమైపోయాడట. అండి ఏమైపోయారమ్మా? మౌనమైపోయారట. 400 సంవత్సరాలు. దేనికి 400 సంవత్సరాలు? ఎందుకు మౌనమైపోయారో తెలుసా? ఆయన మౌనం యొక్క అర్థం ఏమిటంటే, ఈ లోకానికి రక్షణ ఇచ్చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, చెప్పారు. ప్రవక్తలతో చెప్తా వచ్చారు. ఇక ఇంకేం చెప్తే ఇంక చెప్పడానికి లేదు. చాలా మందితో చెప్పాం. సుమారు 4000 సంవత్సరాలుగా చెప్తానే వచ్చాము. ఇక ఏం చేయాలి? కనుక దేవుడు మౌనమై తన పనిని, తన కార్యాన్ని ప్రారంభించడానికి ఆయన సిద్ధపడ్డారు. ఈ మౌనములో మనం చదువుకున్న మలాకీ 4 6 5-6 యెహోవా నియమించిన భయంకర మహాదినం రాకమునకు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. ప్రియులారా, ఈ మౌనమును మరి భావినండి.
ఈ మౌనం ఇది 2 రకాలు. ఇక్కడ ఇంకో జంట ఉంది. ఎవరంటే జకరియా ఎలిజబెత్తులు. ఏళ్ళు పాపం మరి వివాహమై అనేక ఏండ్లుగా సుమారు 60 సంవత్సరాలు వచ్చేసి ఉంటుంది జకరియా గారికి. రిటైర్ అయిపోయాడు. అప్పటి వరకు కూడా వారికి ఎవరు లేరట, సంతానము లేదు. అయినను వారు ఏం చేస్తున్నారు, దేవుని ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. వారి విషయంలో కూడా దేవుడు మౌనంగా ఉన్నాడు. ప్రియులారా, యూదుల సమాజం ఇశ్రాయేలులందరి విషయంలో సర్వలోకం విషయంలో మౌనంగా ఉన్నాడు. ఆ మౌనంలో ఈ మౌనము 2 కలిపి నెరవేరుస్తున్నాడు. ఇందాక చదువుకున్నాం, ఏలియాను పంపెదను అన్నట్లుగా దేవుడు జకరియా ఎలిజబెత్తుల విషయంలో మౌనంగా ఉన్నాడు. కానీ లోకం అంతా ఏమంటదమ్మా, చూసారా దేవుడు ఎంత అన్యాయం, ఇంత మంచి వారికి ఏమివ్వలేదు, పిల్లల్ని ఇవ్వలేదు. దేవుడు ఎందుకు ఇవ్వలేదట పిల్లల్ని? దేవుడట శ్రేష్టమైన పిల్లోడిని ఇవ్వాలనుకున్నాడట. రోడ్ల మీద తిరిగేవాడిని ఇవ్వాలనుకోలేదంట. ఎవరిని? రోడ్ల మీద తిరిగేవాడిని, జ్యూస్ పార్టీలకు తిరిగేవాళ్ళని ఇవ్వాలనుకోలేదంట. ఎవరిని ఇవ్వాలనుకున్నట్ట? ఏమండి ప్రియులారా, ఎవరిని ఇవ్వాలనుకున్నా అంటే తండ్రుల హృదయములను పిల్లల తట్టునకు తిప్పేవారిని, అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు తిప్పే అటువంటి యవ్వనస్తునివ్వాలి, అటువంటి అబ్బాయినివ్వాలి. ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడుగా ఏలియాను పంపేదన్నారే, గడికి వృద్ధుల్ని అన్నేండ్లు కూర్చోబెట్టి ఎవరినిచ్చారమ్మా? గొప్ప ప్రవక్తనిచ్చారు. దేవుని స్తోత్రం. ప్రభు చెప్పారు కదా, భూమి మీద స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు. ఎంత గొప్ప కుమారుని ఇచ్చాడు. దేవుని మౌనము గొప్ప బహుమానం ఇస్తుంది. దేవుని కార్యాలట త్వరగా జరుగుతాయి, ఆలస్యం జరుగుతాయా చెప్పాలి. యాలంగోలు విషయంలో త్వరగా జరుగుతాయి. చెప్పండి అమ్మా, నవ్వుతున్నారు. జరిగిందా ఏమా మీ విషయంలో? జరిగిందా? ఏం జరిగింది ఏంటి? సంవత్సరాలు జరిగిపోతున్నాయి కానీ మరి అదేంటి, మరి యాలంగోలు అంటే మరి ఇష్టం లేనట్టుంది ఏమా? మన విషయంలో మౌనమేనా? ఎంత మౌనం అండి. మనం ఏం అన్యాయం చేసాం? మాట్లాడరే ఏంటి? ఎప్పుడైనా అన్నారా మీరు ప్రార్థనలో? అనరు. మీకేం బాధ, మీకు కావాల్సిన ఇచ్చేస్తున్నాడు కదా ఆయన కదూ కదా, అందుకే అంటున్నారు మన మీ చేసాడు. అవును, మీరు చేసేస్తున్నారు అన్నీ, అందుకే తలక ఊపుతున్నారు. మరి సంఘానికో ఏమండి, ఈ సేవను మరి ఎంత మరి ఉన్నతంగా జరగాలి, ఎంత విస్తరణగా జరగాలని మనం ఆశపడుతున్నాం. ఏమండి, ఎంత గొప్పగా జరగాలనుకుంటుంటే అంత కింద కూర్చుంటున్న పరిస్థితి వస్తుంది. మరి మన పట్ల కూడా ఆయన ఏమై ఉన్నారు? మౌనమైపోయి ఉన్నారు. ఇది ఎంత బాధ పెడుతుందండి మనకి. ఎంత ఈ మౌనం బాధగా ఉందో లేదా? మీకు ఉందో లేదో తెలియదు కానీ మాకు మాత్రం ఎప్పుడు బాధగానే ఉంటుంది. ఆయన ఎంతకాలం ఎంతకాలం ఎంతకాలం, ఈ రోజే నెరవేర్చు, ఈ రోజు రేపు కాదు, ఈ రోజే నెరవేర్చు అని దేవుని అడుగుతూ ఉంటాను. కానీ దేవుని మౌనము, అందులో మరొక ఆశ ఏంటంటే దేవుడిచ్చేది ఎలా ఉండదట? శ్రేష్టమైనది. దేవుని స్తోత్రం. చాలా బలమైనదే ఘనమైనదే దేవుడిస్తాడు తప్ప అల్పమైనది దేవుడు ఇవ్వడు. తప్పకిది ఇచ్చాడు అల్పమైనది, లేకపోతే దేవుడు. ప్రియమైన వాళ్ళని గమనించండి, జకరియా ఎలిజబెత్తులను దేవుడు వారి మౌనం వీడి దేవుడు వచ్చి, జకరియా నీ ప్రార్థన వినబడింది, మీదిటికి ఈ కాలం నీ ఒళ్ళో కుమారుడు ఉంటాడంటే జకరియా గారు ఏమన్నారు? ఏమన్నారమ్మా? నేను ముసలోని, మా ఆవిడ ముసలిది అన్నారా? ఇది ఎలా జరుగుతుంది? దేవుడు అన్ని ఏం చేశారు తెలుసా? ఏమండి, ఈ కార్యము నీవు నమ్మనందున
ఈ కార్యం జరిగేదాకా నువ్వు మౌనం. దేవుని మౌనంలో ఉన్న విశిష్టతను గ్రహించని కారణాన్న ఏం చేయాల్సి వచ్చిందంట? దేవుని విలువను మనం కూడా గమనించబోతే మనకి తాళం వేసేస్తాడు. ఏం చేస్తాడు? ప్రియులారా, మరి కొన్ని విషయాలు చెప్పుకుంటే కొంచెం బాధ కలుగుతుంది. కానీ కొంతమంది దేవుని మందిరాన్ని, దేవుని ఆరాధనని, దేవుని సేవను, సేవకుణ్ణి ఆ విలువ ఎరగకుండా ప్రవర్తించిన వాళ్ళని ఏం చేశాడు దేవుడు? మంచిది ప్రియులారా, మనము దేవుని విషయముల్లో, దేవుని కార్యాల విషయంలో మనము భయభక్తులు కలిగిన జీవితాలు కలిగి ఉండాలా. దేవుని మౌనం, దేవుడు ఏం మాట్లాడలేదంటే ఏం మాట్లాడలేనుడు అనుకుంటున్నారా? ఏం చేయలేనుడు అనుకుంటున్నారా? దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. కనుక ప్రియమైన వారులారా, 400 సంవత్సరాలు మౌనంగా ఉన్నటువంటి దేవుడు ఆ 400 సంవత్సరాలు పూర్తవుతూ ఉండగా దేవుడు ఎవరు పంపించాడు? గబ్రియేలు దేవదూతను జకర్యా ఎలిజబెతుల దగ్గర పంపించాడు. అదే గబ్రియేలు దేవదూతను మరియమ్మ గారి దగ్గరికి, యోసేపు గారి దగ్గరికి పంపించాడు. అదే దేవదూతను జ్ఞానుల దగ్గరికి పంపించారు, గొల్లల దగ్గరికి పంపించాడు, గొర్రెల కాపరుల దగ్గరికి పంపించారు. దేవుడు పని మొదలు పెట్టాడు సర్వలోకమునకు. అందుకే దేవదూత వచ్చి ఎంత బాగా చెప్పారండి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము. ఒకరికి కాదు, ప్రజలందరికీ, సర్వ ప్రపంచమునకును, సర్వలోకమునకును సంతోషకరమైన సువర్తమానము. దేవుని మౌనము వీరు ఎందరి కొరకు ఆలోచించారు దేవుడు? అన్యజనులందరి కొరకు ఆలోచించి అక్కడ మౌనమయ్యారు. ఆయన సర్వ ప్రపంచమునకు రక్షణ కలగాలని ఆయన 400 సంవత్సరాలు మౌనమై, ప్రియమైన వాళ్ళ మౌనమై ఈ కార్యాన్ని జరిగించారు. నేను ముగిస్తున్నాను. ఈ రోజున క్రీస్తు 2వ రాకడకు మనము సమీపములో ఉన్నాము. ఏమండి, ఎన్ని సంవత్సరాలు అయింది? 2025 సంవత్సరాలు. 2025 సంవత్సరాలు ప్రియులారా, కాలం మౌనముగా ఉన్నాడు. ఆయన మౌనంగా ఉన్నాడు. కానీ నేడో రేపో రాకడ. వినండి, ఈ రోజున మరి కొన్ని విషయాలు మనం గమనిస్తే, క్రీస్తు 2వ రాకడ ఇప్పుడే జరిగింది అనుకుందాం. ఇప్పుడే జరిగితే ఏం జరుగుతుందో తెలుసా? సిద్ధపడినోళ్ళు వెళ్ళిపోతారు, సిద్ధపడినోళ్ళు చెప్పడమ్మా మిగిలిపోతారు. ఎందరు వెళ్ళిపోతారు? ఎక్కువ మంది వెళ్ళిపోతారా, తక్కువ మంది వెళ్తారా? ఏమండి, ఎక్కువ మంది రాకడలో వెళ్తారా, లేక ఎక్కువ మంది మిగిలిపోతారా? ఒక ఆయన చక్కని మాట చెప్పారు. క్రైస్తవులు చెప్పేటప్పుడేమో యేసు ప్రభు రాకడ నేడే, ఈ రోజే అంటారు. కానీ వారి మనస్సులోనంట యేసు ప్రభు ఇప్పుడప్పుడే రాడు అని ఉంటుందటండి. చెప్పండి, మీ మనసులో ఏముంది? యేసు ప్రభు ఇప్పుడప్పుడే రాడు. ఒక ఆయన యేసు ప్రభు రాకడొచ్చేస్తుందంటే, రాకడొచ్చేది ఎలాగండి? మా అమ్మాయి ఇంకా డెలివరీ అవ్వలేదు అంటున్నాడు. ఏంటి, వాళ్ళ అమ్మాయి డెలివరీ అవ్వలేదు కనుక ఇప్పుడు ఏంటి, ఏది ముఖ్యం? ఇంకా పంట కోయలేదు, ఇల్లు కట్టలేదు అంటే అంతరంగంలో సిద్ధపాటు కలిగి ఉండడం ముఖ్యం. కానీ ప్రభు రాకడ వస్తే ఎంతసేపు అండి? ఎంతసేపు అమ్మా? రెప్పపాటు. ఎంత? రెప్పపాటు. ఊహించనంత సమయం అండి, ఊహించలేనంత సమయం. దేవుని మౌనమును మనము నిర్లక్ష్యంగా తీసుకుంటే మనం నష్టపోతాం. కనుక ఏం చేయాలో చెబుతున్నాను. చివరి మాట, మనము సిద్ధమై ఉండాలి. ఏమై ఉండాలట? సిద్ధమై ఉండాలి. సిద్ధమై ఉండి, ప్రియులారా, బస్ స్టాండ్కి గంట ముందు వెళ్ళి కూర్చున్నా, చెప్పండి, సిద్ధమై ఉన్నవాడు గంట ముందు వెళ్ళి కూర్చున్నా, అరగంట ముందు వెళ్ళి కూర్చున్నా, పావు గంట ముందు వెళ్ళి కూర్చున్నా, ఓ పూట ముందు వెళ్ళి కూర్చున్నా ఏమెక్తాడు? బస్సు ఎక్కుతాడు. ఏమండి, సిద్ధబాటు లేకుండా ఉన్నవాడు, ప్రియమైన వారులారా, బస్సు ఎక్కగలడా?
ఏమండి? బస్సు వచ్చింది, వీళ్ళ తెలుస్తుంది, కానీ వీళ్ళు బస్సు ఎక్కడా? సిద్ధపాటు లేనుడు బస్సు ఎక్కలేడు. గుర్తుపెట్టుకోండి. నువ్వు సిద్ధపడి ఉంటే, కరెక్ట్గా నువ్వు అక్కడ ఉంటే, బస్సుకి అయితే బస్ స్టాండ్లో ఉండాలి, క్రీస్తు రాకడికైతే ఎక్కడ ఉండాలి? నువ్వు ఎక్కడున్నా ఎగురుతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పొలంలో పని చేసుకుంటున్నా వెళ్ళిపోతావు, తిరగల దగ్గర కూర్చుని విసురుతూ ఉన్నా వెళ్తావు, మంచం మీద నిద్రపోతూ ఉన్నా నువ్వు రాకళ్ళు వెళ్తావు. ఎప్పుడు? సిద్ధపడి ఉంటే. నీ అంతరంగము రక్షణ పొంది రాకడకు సిద్ధపడి పాపమును లోకమును విడిచిపెట్టి దేవుని వాక్యమును అనుసరిస్తూ ఉన్న వ్యక్తివైతే ఏమవుతావమ్మా? రాకడలో వెళ్ళగలుగుతావు. కనుక దేవుని మౌనము ఇంకా రాలేదు, ఇంకా రాలేదు ఏమంటారు చూడండి. బైబిల్లో రాబో రోజుల్లో ఈ మాట, ఈ ప్రసంగాలు కూడా వస్తాయనుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది అట్లాంటి ప్రసంగాలు మరి చేసేవాళ్ళు తయారయ్యే రోజుల్లోనికి వెళ్ళిపోయాం మనం. ఏమని చెప్తారట తెలుసా? దేవుని రాకడ వాగ్దానం ఏమైంది? ఏమా బైబిల్లో అన్నీ రాసేశారు మనం మోసపోకుండానట్లు. ఎలాగట? మనము మోసపోకుండానట్లు పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయెను? పితరుడు నిద్రించింది మొదలుకుని సమస్తమును సృష్టి ఆరంభమును నున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. వచ్చే బోధలు ఎలాంటివో, ఎలాంటి వారు బోధ చేస్తారట? అంచె దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశలు చొప్పున నడుచుచు, అబ్బాయిలు రాకలేదేమీ లేదురా, పాస్టర్ గారు అందరూ అలా చెప్పి మిమ్మల్ని మోసం చేశారు ఇన్ని సంవత్సరాలు, రాకలేదేమీ లేదు, నేను చెప్తాను అసలు వాక్యం, రండి, ఇదంతా ఇలాగే ఉంటది. ఎలా ఉంటదట? ఇదంతా ఇలాగే ఉంటది. నోవాహు కాలంలో కూడా అలాగే హేళన చేశారు. రాకడ రాలేదా? నోవాహు జలప్రళయం రాలేదా? చెప్పండి, వచ్చింది. కనుక జాగ్రత్త. దేవుని ఆత్మ నెరగని వారు, దేవుని సహవాసం నెరగని వారికి ఇలాంటి బోధలు వస్తాయి. ఎందుకంటే వారికి నిజం తెలియదు కనుక. దర్శన అనుభవం ఉండదు, ఏ విధమైన ప్రత్యక్షత వారికి ఉండదు. వింటున్నారా? మొన్న కుర్రోడు ఇలాగే తప్పిపోయాడు. ఒక కుర్రోడు ఇలాగే తప్పిపోయి క్రైస్తవ్యంలో నుంచి హైందవ్యంలోకి వెళ్ళిపోయి రకరకాల మాటలు మాట్లాడేశాడు. దేవుడు ఒక క్యారెక్టరు, అదో క్యారెక్టర్, ఇదో క్యారెక్టర్, అలా ఇలా రకరకాల మాటలు మాట్లాడేసి అండ్ టీవీలో పెట్టేసి, యూట్యూబ్లో పెట్టేసి, టామ్ చేసేసి అంతా ఇబ్బంది పడితే అందరూ వదిలేసిపోయారు. ఇప్పుడు వీడికి నిద్రపట్టట్లేదు, గందరగోళం అయిపోయింది, భయం వేసేస్తుంది. ప్రియమైన వారులారా, ఇక ఏమైపోతాడో తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు యేసయ్య బిడ్డ కనబడ్డాడట. యేసుక్రీస్తు వారు ప్రభువు ఆ బిడ్డ కనబడి మాట్లాడారటండి. నీ వలన నేను ఎంతో బాధపడి ఉన్నాను అని చెప్పి. ఒకనాడు ప్రభు గురించి మంచి పాటలు పాడినోడు, ప్రసంగాలు చేసినోడు, కార్యక్రమాలు చేసినోడు ఇలా మారిపోయాడు. మరి ఏ బాధ విన్నాడో, ఎవరు బాధ విన్నాడో మారిపోయాడు. ప్రియుల రకరకాల మాటలు మాట్లాడేశాడు. ఎందరు చెప్పినా వినలేదు. చివరికి సైతాన్ని ఏం చేస్తుందమ్మా? పిచ్చోడిని చేసి వదిలేదు. సైతాన్ని ఏం చేస్తుంది? సైతాన్ సంబంధికులు ఏం చేస్తారు? పిచ్చోడిని చేసి వదిలేస్తారు. పిచ్చోడిని చేసి ఎదిగో చేత అన్ని మాటలు అనిపించేసి యోధాను ఏం చేశారు? యోధాను ఏం చేశారమ్మా? యోధాను డబ్బులు ఆశ చూపి ఆ డబ్బులు తీసుకున్నాడు, యేసుప్రభువుని అప్పగించాడు. అప్పగించిన తర్వాత బాధ బదులైంది. తీసుకొచ్చి డబ్బులు ఇచ్చినా సరే మాకేం సంబంధం లేదు, వెళ్ళి అతనికి అన్నారు. ఏం చేశాడు? తట్టుకోలేక ఉరిపెట్టుకుని చచ్చిపోయాడు. ఆ కుర్రోడు కూడా అదే చెప్తున్నాడు. నేను ఈ బాధ, ఈ గిల్టీనెస్ నన్ను చంపేసేలాగుంది, ఈ గిల్టీనెస్ నన్ను చంపేసేలాగుంది. గరుకనే నేను మీ ముందుకు వచ్చాను, నన్ను ప్రభు మాట్లాడారు నాతో అని చెప్పి అందరి ముందు కన్నీరు గారుస్తూ తన సాక్ష్యాన్ని చెప్పుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక.
కనుక అంత్య దినాలలో అనేకులు బయలుదేరి రాకడ లేదు, ఏమీ లేదు, అంతా ఎప్పుడు ఒకలాగే ఉంది అని చెప్తారట. విన్నారా? అంతా చూడండి, బైబిల్లో ఉందా, నేను చెప్తున్నానా? ఏమండి, ఏలయనగా పూర్వం నుండి ఆకాశం ఉండే నీళ్లతో నిండి నీళ్ల వలన కలిగిన సమకూర్చబడిన భూమి దేవుని వాక్యం వల్ల కలిగినని వారు బుద్ధిపూర్వకముగా మరతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే వినండి, ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యం వలన భద్రం చేయబడి ఉన్నవి. విన్నారా? క్రీస్తు రాకడ కొరకు ఇవన్నీ ఉన్నాయట. క్రీస్తు రెండవ రాకడ వరకు ఇవన్నీ ఇలా ఉంటాయి. ఆ రాకడ తర్వాత కాలుస్తాడు, మొత్తం అంతా కాల్చబడతాయి. కనుక సంగమా, ప్రియమైన వారులారా, ఈ మాటలు దేవుని మౌనమును అపార్థము చేసుకున్న వారున్నారు, నాశనమైపోయిన వారున్నారు. దేవుని అర్థమును గ్రహించిన వారున్నారు, ప్రియులారా మేలు పొందిన వారున్నారు. దేవుని మౌనం ఎంత గొప్పదో మన విషయంలో కూడా ఇప్పుడే రాకడొస్తే ఏమంటాం తెలుసా? ప్రభు అప్పుడే వచ్చేసావా ఏమంటారు అంటారా? ఖచ్చితంగా. కనుకని దేవుడు ఇంకనూ కనిపెడుతున్నాడు. ఆయన దీర్ఘశాంతం కనిపెడుతుంది. జాగ్రత్త. ఆ రోజు ఎవరికీ తెలియదు. ఏమా? ఆ రోజు ఎవరికి తెలియదు? పరలోకం దూతలకు తెలియదు, కుమారుడికి తెలియదు, భూమి మీద ఉన్నవారు ఎవరికి తెలియదు. రాకడ పరిస్థితులు కూడా దగ్గర పడిన తరువాత ఏమిటమ్మా? జాంకాయ ఎప్పుడు కోయొచ్చు? డేట్ చెప్పండి, చెప్తారా? దాన్ని గుచ్చి నొక్కి చూసి తయారైంది తక్కువకి వస్తా, అంతేగాని డేట్లు ఏమైనా ఉంటాయా? రాకడ కూడా అంతే. సమయము సమీపించగా, యేసయ్య రావడానికి కూడా అంతే. కాలము పరిపూర్ణమైనప్పుడు. ఎప్పుడట? పరిపూర్ణమైనప్పుడు. కొబ్బరికాయలు ఎప్పుడు దింపుతారండి? చూసి అవి తయారయ్యాయి. ఎన్ని రోజులు జరుగుతాయి చెప్పగలరా? చెప్పలేం. ఓ రోజు ఎక్కువ పట్టచ్చు, ఓ రోజు తక్కువ పట్టచ్చు. పరిస్థితులను రాకడ కూడా అంతే అలాగే ఉంటుందండి. రాకడ కూడా చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ పాడైపోతాయట. అనగా భక్తి జీవితమునకు వ్యతిరేకమైన పరిస్థితులు చేస్తుంటాయి. ఎక్కడ పడితే అక్కడ అనేకులు రాలిపోతూ ఉంటారు, అనేకులు కొట్టుకుపోతూ ఉంటారు. అప్పుడే గమనించాలి, క్రీస్తు రాకడ సమీపము. అందుకే ఏమన్నారో తెలుసా? నేను వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము లేని మాటలు వినబడుతుంటాయట. చూడండి, మన అమెరికాలో వాళ్ళు ఏమన్నారు? దేవుడికి 0 మార్కులు వేశారు. దేవుడితో పని లేదు మాకన్నారు. గాడ్లెస్ సిటీ అన్నారు. అదొక రాకడ గుర్తు. రేపొద్దున అదే మాట పాట మన ఊళ్ళో వినబడుతుంది. అప్పుడు ఏమర్థం చేసుకోవాలి? పంట కోత సమయం దగ్గర పడిపోయింది. కోత సమయం ఏమైందట? దగ్గర పడిపోయింది. మీకు అర్థమవుతుందమ్మా? వాక్యం అర్థమవుతుందా? పరిస్థితులు ఎలా మారతాయో యేసయ్య ఎంతో స్పష్టంగా చెప్పారు. ఒక ఇంట్లో ఇద్దరు వ్యతిరేకంగా, ముగ్గురికి వ్యతిరేకంగా ఇద్దరు తయారవుతారట. కనుక పరిస్థితులు మారిపోతా ఉన్నప్పుడు మన వారితో పాటు కొట్టుకొని పోకూడదు. గమనించాలి, ఇది రాకడ సమయము.